హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన నేటికి చేయబోయేది అటుకులు పొటాటో ఫింగర్స్. మనం వచ్చి దీనికి ఎరుపు అటుకులు ఎత్తుకుని దాన్ని బాగా వేయించేసి ఆరపెట్టి పొడి చేసి ఎత్తుకుని దీంట్లో పొటాటో కొద్దిగా మసాలాస్ వేసి చేయపోతాము. రెండే అట్టే చేసాను, చూద్దాం. నేను వచ్చి ముందు ఎరుపు అటుకులు ఎత్తున్నాను. దీన్ని బాగా కడాయిలో మనం వేయించుకుంటాం. నిండా వేయించొద్దు, లైట్గా వేడి అవుతానే చాలు. మనకు అయిన తర్వాత మనం బాగా మిక్సీలో పొడి చేసుకుంటాం ఆరపెట్టి. చూసారా, ఇంత వేడి అవుతానే చాలు మనకు. దీన్ని ఆరపెట్టి మనం పొడి చేసి ఎత్తి పెట్టుకుంటాం. అటుకులు వచ్చి మనం వేయించి తింటా బాగా బియ్యలాగా అయిపోను, నూరు తింటా కరకరలాడ బాగా క్రిస్పీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా క్రిస్పీగా ఉన్ను. ఇప్పుడు వచ్చి నేను చేయబోయేది అటుకులు బంగాళదుంప ఫింగర్స్. నేను వచ్చి బంగాళదుంపలు చూస్తారంట ఒక వైట్నర కప్పుకి ఎత్తున్నాను. దీంట్లో వచ్చి మనం సగం కప్పు అటుకులు వేయించిన అటుకులు వేసుకోవచ్చును. ఇప్పుడే వచ్చి నేను బంగాళదుంపని ఉడకపెట్టి బాగా తురిమి ఎత్తిపెట్టి ఉండాను ఒక వైట్నర కప్పుకు. మనం మళ్ళీ దీంట్లో వచ్చి ఒక సగం కప్పు అటుకులు వేసుకుంటాం, వేయించిన అటుకులని. దీంట్లో సగం చెంచా చాట్ మసాలా, సగం చెంచా కారం వేసుకుంటాం, మిరపొడి, సగం చెంచా గరం మసాలా, ఒక పావు చెంచా మిరియాల దుమ్ము వేసుకుంటాం, ఒక పచ్చిమిరపకాయ సన్నగా కోసి ఎత్తిపెట్టి ఉండాను. అల్లం కూడా మనం వేసుకోవచ్చు. కార్న్ఫ్లవర్ పిండి వచ్చి ఒక 2 చెంచా వేస్తున్నాను. బియ్యం పిండి ఒక 2 చెంచా వేసుకోండి. కొత్తిమీర ఆకు వచ్చి ఒక చెంచాగా బాగా సన్నగా కోసి వేసుకోండి. కొత్తిమీర ఆకుని బాగా అన్నీ చేరి కలుపుకోండి. దీన్ని వచ్చి అట్టనే మనం ఉంటగా పెట్టి కూడా బోండాలాగా వేయవచ్చును. మనం వచ్చి నేటికి ఫింగర్స్ చేయబోతాము. కొద్దిగా నీళ్ళు చల్లి బాగా కలుపుకోండి. మనం రొట్టె పిండి ఎట్ట పిసుగుతామో ఆ విధంగా మనం కలుపుకోవచ్చు. నీళ్ళు వచ్చి కొంచెం ఈడ్చిన, ఎందుకంటే మనకు ఆ క్రిస్పీగా ఉంటుంది కదా అటుకులు, అందుకే మనకు కొద్దిగా నీళ్ళు ఈడ్చిన. నీళ్ళు ఈడ్చేసింది. దీనికి సరిపడిన ఉప్పు కొద్దిగా వేసేసి మళ్ళీ కొంచెం నీళ్ళు కావాలంటే మనం పోసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్ట బంగాళదుంపని ఉడకపెట్టి మన తురుము ఉంటుందా గడ్డపడదు, అట్లేదంట మన అట్టనే మనం కలిపి తింటా గడ్డగడ్డగా ఉన్నా. అందుకే మనకు ఫింగర్స్ చేసేటప్పుడు బంగాళదుంపని బాగా ఉడకపెట్టి తురిమి ఎత్తుకుంటాం. బాగా పిసికేసి ఒక 5 నిమిషాలు అట్నే పెట్టేయండి. బాగా 5 నిమిషాలు నానింది. దీంట్లో కొద్దిగా ఎత్తుకుని మనం చిన్న చిన్న ఉంటలుగా పెట్టుకుంటాం. ముందు చూసారా, ఈ విధంగా నేను చిన్న చిన్న ఉంటలుగా పెట్టుకుంటాను. మళ్ళీ దీన్ని మనం ఫింగర్స్ షేప్గా తయారు చేసుకుంటాం. చూసారా, ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకుంటాం. 2 చేతులని ఇట్లా చేసి తింటా మనకు ఫింగర్ షేప్ వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా మనం అన్ని ఉంటని రెడీ చేసి పెట్టుకుంటా. అట్లేదంట ఒక చేతినే మనం పిడి కుడుములు పెట్టే మరి కూడా చేసేసి మళ్ళీ మనం 2 చేతుల బాగా ఫింగర్ షేప్గా తయారు చేసి పెట్టేస్తా అన్ని ఉంటని. చూసారా, ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకుంటా అన్ని. ఇప్పుడు మనం ఇవన్నీ నూనెలో వేసి ఎత్తుకుంటా. నూనె కాగిన తర్వాత మనం నూనెలో వేసి ఫ్రై చేసి ఎత్తుకపోతాము. సరే, ఈ విధంగా వేసుకోండి. బాగా ఉడికిన తర్వాత పైన వచ్చిన 2 వైపులను తిప్పి వేసి ఎత్తుకుంటాం. ఆ బంగారంగా వచ్చిన తర్వాత మనం ఎత్తుకుంటాం. ఈ విధంగా మనం అన్ని ఫింగర్స్ని నూనెలో వేసి ఎత్తి పెట్టుకుంటాం. సరే, రుచి అయిన అటుకులు బంగాళదుంప ఫింగర్స్ రెడీ. నేను అటుకులు బంగాళదుంప ఫింగర్స్ ఎట్ట చేసి చూస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.